అదే కావాలి నిషా. నువ్వు గెలిస్తే ఒకే దెబ్బకి 2 పిట్టలన్నట్టు అటు రంగనాథన్నయ్య ఫ్యామిలీకి న్యాయం జరుగుతుంది, ఇటు ఈ చామంతి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు ప్రేమ్ని అది వలలో వేసుకుంటుందేమో అన్న టెన్షన్ కూడా టోటల్గా పోతుంది. అంతా నీ గెలుపు మీద ఆధారపడి ఉంది నిషా. ఇన్నిసార్లు చెప్పక్కర్లేదక్కా. ఆ పనిది నా చేతుల్లో బోడి తీరుతుంది. నా తెలివితేటల ముందు, నేను వేసే ఎత్తుల ముందు అది చిత్తవుతుంది. రేపు దాన్ని బోడించి తీరుతాను, నో డౌట్. ఈ రకంగా నాకు చామంతి పీడ విరగడయ్యే సమయం వచ్చేసింది. రేపు నిషా దాన్ని ఓడించేస్తుంది, అది కన్ఫర్మ్. చెల్లి కూర్చోండి కూర్చోండి. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కేసుని నా అసిస్టెంట్ అడ్వకేట్ చామంతి వాదిస్తారు. మైలార్డ్, నిషా గారు నా తరపున ఈ కేసును వాదిస్తారు. పర్మిషన్ గ్రాంటెడ్. యువర్ ఆనర్, నా క్లయింట్ విక్రమ్ ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి రంగనాథ్ గారికి ఏకైక కుమారుడు. నా క్లయింట్ విక్రమ్ పైన అక్రమ కేసు పెట్టిన ఈ శ్రావణి ఒక సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. కేసు పూర్వాపరాలు తెలియకముందే నా క్లయింట్ శ్రావణి అక్రమ కేసు పెట్టారని డిఫెన్స్ లాయర్ గారు డిసైడ్ అయిపోవడం అభ్యంతరకరం. మొత్తం చెప్పడానికే వస్తున్నాను మై లార్డ్. నన్ను పూర్తి చేయనివ్వకుండా మై డియర్ డిఫెన్స్ లాయర్ గారు అడ్డుపడిపోతే నేనేం చెప్పగలను? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యువర్ ఆనర్, శ్రావణి నా క్లయింట్ మీద కేసు వేయటానికి వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తనని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి భరణం రూపంలో విక్రమ్ ఆస్తిలో నుంచి సగం వాటా తీసుకోవాలని, కావాలని వాళ్ళకి పెళ్లైనట్టుగా చిత్రీకరించి అనవసరంగా నా క్లయింట్ విక్రమ్ని ఇందులోకి లాగుతున్నారు యువర్ ఆనర్. రంగనాథ్ గారి పరువు తీస్తే డబ్బులు వస్తాయన్న శ్రావణి దురుద్దేశమే ఇది. ఆస్తి లాక్కొని సెటిల్ అయిపోవాలన్న శ్రావణి పథకమే ఇది మై లార్డ్. కాదు యువర్ ఆనర్, నా క్లయింట్ శ్రావణి మీద డిఫెన్స్ లాయర్ గారు కావాలని అభియోగం మోపుతున్నారు. వాళ్ళ క్లయింట్ ని గెలిపించుకోవాలని ఇలా అబద్ధాలు చెప్తున్నారు. అమాయకురాలైన శ్రావణికి అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నది డబ్బు కోసం కాదు మై లార్డ్, తన జీవితానికి న్యాయం జరగాలని. యువర్ ఆనర్, నాకు శ్రావణి ఎవరో తెలీదు అని చెప్పట్లేదు యువర్ ఆనర్. మేం కాలేజ్లో జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. ఈ శ్రావణి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నా వెంట పడింది యువర్ ఆనర్. నన్ను పెళ్లి చేసుకోవాలని నన్ను వేధించింది యువర్ ఆనర్. నాకు తనంటే ఇష్టం లేదు యువర్ ఆనర్. నేను ఇష్టం లేదు అని చెప్పినందుకే ఇలా కేసు పెట్టిందేమో అని నా అనుమానం యువర్ ఆనర్.
అబద్ధం చెప్తున్నావు విక్రమ్. నువ్వు వేసిన కేసులో నిజం లేదు కాబట్టి. విన్నారు కదా యువర్ ఆనర్, విక్రమ్ శ్రావణిని ప్రేమించలేదు. శ్రావణియే ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోమని తనని వేధించింది. విక్రమ్ కాదు అన్నాడన్న అక్కసుతో పెళ్లైనట్టు కేసు పెట్టింది. ఇదంతా డబ్బు కోసమే యువర్ ఆనర్. ఇలాంటి వాళ్ళ వల్ల ఎంతో మంది మగాళ్ల జీవితాలు నాశనమవుతున్నాయి యువర్ ఆనర్. దయచేసి నా క్లయింట్ అయిన విక్రమ్ కి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, విక్రమ్ చెప్పిన దాంట్లో నిజం లేదు యువర్ ఆనర్, అస్సలు నిజం లేదు. చూడండి చామంతి, మీరే విక్రమ్ని అడిగితే నిజాలు తెలుస్తాయని అన్నారు కదా. తాళి కట్టాడని చెప్తున్న వ్యక్తి ఇలా మాట్లాడుతుంటే వీళ్ళు మేజర్స్ అని చెప్పిన లాభమే ఉంది. పెళ్లే జరగకుండా జరిగిందని చెప్పడం కరెక్ట్ కాదు కదా. అవును యువర్ ఆనర్, కోర్టు విలువైన సమయాన్ని వృధా చేస్తున్నందుకు ఈ చామంతికి కూడా జరిమానా విధించండి.